తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ప్రకటనపై ఢిల్లీ పెద్దలు మేనమేషాలు లెక్క పెడుతున్నారు. ప్రెసిడెంట్ ఎన్నికకు అధిష్టానం కసరత్తు ప్రారంభించి నెలలు గడుస్తోంది. కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది రాష్ట్ర పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆ క్రమంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఎంపీ పేరు ముందు వరుసలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. హిందుత్వ అజెండాతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే ఆ బీజేపీ సీనియర్ నేతకు పార్టీ పగ్గాలిస్తారనే వార్తలతో ఆయన కేడర్లో జోష్ నెలకొంది. ఇంతకీ ఎవరా నాయకుడు? హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలలో విజయంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంపై కాషాయ జెండా ఎగిరింది. దీంతో తెలంగాణ పార్టీలో సైతం కొత్త జోష్ నెలకొంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న బీజేపీ పెద్దలు రాష్ట్రంలో కమలం పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ చీఫ్ కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో జాతీయ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. బీజేపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీ అధ్యక్ష రేసులో ముందున్నారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం అగ్రెసివ్గా పనిచేసే ధర్మపురి అరవింద్ ఇందూరు పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితపై విజయం సాధించి పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. పార్టీలో చేరిన నాటి నుంచి హిందుత్వ ఎజెండా, మోదీ విధానాలను ప్రచారం చేయడంలో ధర్మపురి అరవింద్ సక్సెస్ అయ్యారు. మరోవైపు అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ఇటు చిన్నారుల సంక్షేమం కోసం అటు పార్టీ క్యాడర్కు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి అరవింద్ క్యాడర్లో ఉత్సాహం తీసుకురావడంతో పాటు ముఖ్య నేతలను సమన్వయం చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ముందుంటున్నారు. గత బీఆర్ఎస్కు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ అధ్యక్ష ఎంపిక కోసం కేంద్ర నాయకత్వం అభిప్రాయ సేకరణ ఇప్పటికే చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల చివరికి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకం తరువాత రాష్ట్రంలో బీజేపీ దూకుడు మరింత పెంచుతుందని, ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్న వారిపై ఆపరేషన్ ఆకర్ష్ను ప్రయోగిస్తారట. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతూ ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఎంపీలతో ఇప్పటికే ఢిల్లీలో పార్టీ పెద్దలు భావి కార్యాచరణ రూపొందించినట్టు తెలుస్తోంది. జనవరిలోని రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని అందరూ భావించారు. అయితే ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన నాయకులనే పార్టీ చీఫ్ చేయాలన్న కొందరు సీనియర్ల సూచనలతో అధిష్టానం తన నిర్ణయాన్ని వాయిదా వేసిందట. రెండు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత ఎంపీ అరవింద్కి దక్కుతుంది. తన పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి అరవింద్ కృషి చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఇన్ఛార్జిగా ఉన్న స్థానంలో బీజేపీ అభ్యర్థిని గెలిపించగలిగారు. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సైతం తన మార్కు చూపించారు. అలాగే జాతీయ పసుపు బోర్డును సాధించిన ఘనత ఎంపీకి దక్కుతుంది. ఆ క్రమంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు మహిళా నేతకు, కాదంటే కనుక ఎంపీ అరవింద్కు దక్కడం ఖాయమంటున్నారు. బీజేపీ ఉత్తర తెలంగాణ పార్టీ నుంచి 4 ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఉత్తర తెలంగాణ నుంచి పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేస్తే క్యాడర్ మరింత బలోపేతం కావడంతో పాటు నూతన ఉత్తేజం వస్తుందని అంటున్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.
అందుకే ఇందూరు ఎంపీ అరవింద్ ధర్మపురికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారట. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడం, బీఆర్ఎస్పై ఎదురుదాడి చేయాలంటే అరవింద్ వంటి దూకుడు ప్రదర్శించే నేత అవసరం అనే చర్చ జరుగుతోంది. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్న నేతకే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలని ఇప్పటికే ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేయడం అరవింద్కు ప్లస్ పాయింట్గా మారాయట. మరోవైపు ఎంపీ అరవింద్తో పాటు పాలమూరు ఎంపీ డీకే అరుణ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లతో పాటు మరో 2 నేతలు సైతం ఎవరికీ వారు కాషాయ పార్టీ చీఫ్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే తత్వం, దూకుడుగా వ్యవహరించే ఎంపీ అరవింద్ లాంటి వ్యక్తి అయితే స్టేట్ ప్రెసిడెంట్ బాగుంటుందని చర్చ జోరుగా జరుగుతోంది.